ఈ నెల కూడా సామాజిక పింఛన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:50 ఎల్లమంద గ్రామానికి చేరుకొని 11:30 గంటల వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 12 గంటల వరకు లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఎల్లమంద గ్రామంలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అనంతరం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా ఈ పోస్టుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో జి సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. అయితే ఈయనకు సర్వీస్ ఇంకా ఉండడంతో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. కాగా తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయానంద్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన జీవో జారీకి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్ విజయానంద్లతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరు సీనియర్లే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్కు సీఎస్గా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇద్దరు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇక సీనియర్ ఐఏఎస్ల సహాయ సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని వివరించారు. దుర్భిక్ష జిల్లాలకు జలదానం చేసేందుకు ఉద్దేశించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షామం నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా బయటపడేసే కీలక ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ మేరకు తన ఢిల్లీ పర్యటనలో సీఎం గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జలసంధానికి సై అంటూ కూటమి ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్దమవుతుంది. నిన్న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై చంద్రబాబు సమీక్షించారు. ఉన్నతాధికారులంతా పాల్గొనే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును 3 నెలల్లో ప్రారంభించి 3 ఏళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఇక తొలి దశలో గోదావరి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు రోజుకు 2 టీఎంసీల చొప్పున పంపే ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధాన ప్రక్రియలో భాగంగా తొలి దశలో పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసేలా కార్యాచరణను సిద్ధం చేయాలని జల వనరులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సాయి ప్రసాద్ పీయూష్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరినట్లుగా వెల్లడించారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని విద్యాలయాల్లో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మరో 6వ మహాసభలు నిన్న ముగిశాయి. రాజమహేంద్రవరంలోని బేతిని గ్రంథాలయం, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మన భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పాటును అందించాయని, వాటిని సాహితీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నేటి తరం పిల్లలకు భాషపై ఆసక్తి పెరుగుతుంది అని తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో 18 తీర్మానాలను మహాసభల కార్యదర్శి జీవి పూర్ణచంద్ ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి ఇంటా బయట అన్ని సామాజిక జీవన ప్రామాణికాల్లో తెలుగును ఉపయోగించాలి. సమస్త జీవన విధానాలు, వృత్తుల్లో కనుమరుగైన పదాలను వెలికితీసే బాధ్యతను రచయితలు తీసుకోవాలి. ఆంగ్ల పదాలకు సమానమైన పదాలను భాషా పండితులు, రచయితలు సృష్టించాలి. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన జరగాలి. డిగ్రీలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంజనీరింగ్, వైద్య విద్యను మాతృభాషలో బోధించాలి అనే కేంద్ర విధానాన్ని మహాసభలు స్వాగతించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో వాదనలు అలాగే తీర్పులు తెలుగులో జరిగేలా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టంగా నిర్మించి నిధులు కేటాయించాలి. పాలనా వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చూడాలి అని తీర్మానించారు.
రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక భౌతిక దాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలి అని భావిస్తోంది. ఒకవైపు సోషల్ మీడియా సైకోలకు చెక్ పెట్టే చర్యలు క్షేత్రస్థాయిలోనే మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఎక్కడికక్కడ దీనిపై అవగాహన కోసం భారీ హోర్డింగ్లు, బ్యానర్లు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ మూకదాడుల నుంచి ప్రజలకు, ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగానే గాలివీడు మండలం ఎంపీజీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత జరిపిన దాడిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. తిరుపతి రిమ్స్ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి ఎంపీటీఓను ఆయన పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే పవన్ కదిలి రావడం ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం కలిగించింది. ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణగా ఉన్నది అన్న భరోసా ఏర్పడింది. పవన్ పరామర్శతో ఉద్యోగులపై దాడులకు పాల్పడితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది అన్న సంకేతాలు వెళ్లాయి. నిజానికి జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడులపై అప్పటి ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని అంతగా స్పందించిన పరిస్థితులు లేవు. పైగా డాక్టర్ సుధాకర్ లాంటి వారిపై విచక్షణారహితంగా పోలీసులే దాడులు చేసేలా పురుగొలిపారు. వైసీపీ పాలించిన 5 ఏళ్లు రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగుల్లోనూ అభద్రతా భావం రాజ్యమేలింది. అప్పట్లో వైసీపీ నేతల దెబ్బకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు వెలవెల్లాడిపోయేవారు. ఇక రూల్స్ అమలు చేయాలి అనుకునే ఉద్యోగులకు ఆ ప్రభుత్వ పాలనలో అడుగడుగునా చిక్కులే. ఎప్పుడెప్పుడు జగన్ నిరంకుశ పాలన పోతుందా అని ఉద్యోగులు ఎదురు చూశారు. తదనుగుణంగానే కూటమి ప్రభుత్వం చర్యలు ఉండడం, ఉద్యోగులపై దాన్ని తీవ్రంగా తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో ఊరట చెందాయి. రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది. దీంతో 108 అంబులెన్స్లు, 104 వాహనాల నిర్వహణలో సంస్థ పూర్తిగా విఫలమైంది. ఆ వాహనాలు తిరగకుండానే తిరిగినట్లు చూపించి వందల కోట్ల వసూలు చేస్తున్నారు. చివరికి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చకుండా వాహనాలను తిప్పేశారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇన్ని తప్పులు చేసిన జగన్ ప్రభుత్వం అరబిందోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెనాల్టీలు కూడా విధించకుండా మరింత ప్రోత్సాహం అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అరబిందో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక 108, 104 వాహనాల్లో ఉద్యోగుల భర్తీకి సంబంధించి వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు వెలుగు చూశాయి. దీనిపై గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో అరబిందో అత్యవసర వైద్య సేవల డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ గంగాధర్, డాక్టర్ సునీల్ ను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం డేటా బయటకు తీస్తున్నారు. ఉద్యోగాల భర్తీ, వాహనాల నిర్వహణ ఎంఓయూ ప్రకారం వాహనాలు తిప్పారా లేదా అన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించారు. ముఖ్యంగా 108 అంబులెన్స్ లో పైలట్, ఈఎంటీ, 104 వాహనాల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రతి ఒక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ వైసీపీ హయాంలో ఈ ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు ఉద్యోగాల్లో చేరిన వారి నుంచి శిక్షణ పేరుతో 10,000 చొప్పున వసూలు చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంపై 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు మోపారు అని, వాటికి వడ్డీలు కట్టాలి అంటూ ప్రతి శుక్రవారం తనకు ఏదో ఒక బ్యాంకు నుంచి ఫోన్ వస్తుందని చెప్పారు. వైసీపీ చేసిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని జాగ్రత్తగా పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. కొంచెం సమయం తీసుకున్నా చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. వారి బకాయిలను మార్చిలోపు ఎంతో కొంత చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కర్నూలు నగరంలో నిన్న జరిగిన కార్యక్రమంలో స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ 2025 డైరీని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకు, పెన్షన్లకే సరిపోతుంది అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తాయి అని అన్నాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది అని, దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త పథకాలకు రూపకల్పన చేయవచ్చు అని చెప్పారు. జగన్ హయాంలో తనకు రావాల్సిన 88 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని అన్నారు. వాటిని చెల్లించమని పలుమార్లు విన్నవించగా పార్టీ మారితే బిల్లులు చెల్లిస్తామని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. 250 మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం విశాఖలో పార్టీ మారినా కూడా వారి బిల్లులు చెల్లించలేదు అన్నారు. పీటీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 7,577 కేజీల బియ్యం బస్తాలు పేర్ని నాని గోడౌన్ నుంచి మాయం చేసి నగదుగా మార్చుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది అన్నారు. ఈ కేసుకు సంబంధించి తాను సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి పేర్ని జయసుధను అరెస్టు చేయాలని కోరినట్లు, అందుకు సీఎం అంగీకరించలేదు అన్నట్లు పేర్ని నాని చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇక ఇంగిత జ్ఞానం ఉంటే మాట్లాడుతున్నారా?
ఇప్పుడు ఈ కేసులో పేర్ని నాని ఆయన కొడుకు కిట్టు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ శాసనసభ్యులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అగౌరవంగా మాట్లాడితే అప్పుడు పేర్ని నాని ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నించారు. బియ్యం మాయం కేసుతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో పేర్ని నాని చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోంది అన్నారు. ఇక పొట్లపాలెం గోడౌన్ నుంచి కాకినాడకు పీటీఎస్ బియ్యం తరలిపోయినట్లు అధికారుల విచారణలో వెల్లడైందని, పూర్తి వివరాలు అందాక తదుపరి చర్యలు ఉంటాయి అని మంత్రి తెలియజేశారు. కేసులతో సరిపెట్టమని ఆస్తుల అటాచ్మెంట్ కూడా ఉంటుంది అని పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ చొరవ తీసుకున్నందున కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులు అర్పించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సభా సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిన్న పరిశీలించారు. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములను వదిలేసి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏ వర్గాలను మినహాయించాలి? ఎవరికి ఇవ్వాలి? సింగరేణి ఉద్యోగులకు, 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వొచ్చా? ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వంటి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిన్న సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉపసంఘం పలు అంశాలపై చర్చలను ప్రారంభించింది. గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, అధికారులు తయారు చేసిన నివేదికలపై చర్చించారు. ఉపసంఘం చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వొద్దు అనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో సుమారు 4 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 5 ఏళ్లలో 3 సార్లు లేదా వరుసగా 2 ఏళ్లు ఐటీ చెల్లించారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సీఏలు, ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపచేయడం లేదు. అయితే దీన్ని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని, కొన్ని వర్గాలను మినహాయించి మిగిలిన వర్గాలకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలి అని భావించారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ యూనివర్సిటీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక వర్సిటీ ఏర్పాటుకు 200 ఎకరాల భూమి అవసరమవుతుంది అన్నారు. భూమి దొరికితే ఎయిమ్స్ వర్సిటీని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను అని స్పష్టం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించారు. శాంతివనం నిర్వాహకుడు కమలేష్ పటేల్తో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమలేష్ సీఎంతో చెప్పినట్లు తెలిసింది. ఇక కన్హా శాంతివనం తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కన్హా శాంతివనం అద్భుత ప్రపంచమని, ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అభినందనీయమని సీఎం కొనియాడారు. శాంతివనం గురించి విన్నానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పారు. యోగా, ధ్యానం, పర్యావరణ సంరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కాలుష్య నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కమలేష్ ను ప్రశంసించారు. అలాగే శాంతివనంలో సాఫ్ట్ స్కిల్స్, కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి విద్యార్థుల నైపుణ్యాలను చూసిన సీఎం వారిని అభినందించారు. శాంతివనంలో రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్ ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం కమలేష్ పటేల్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి రేవంత్ రెడ్డి మొక్కను నాటారు. రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు. యాసంగి పంటల సాగు ప్రారంభమవుతున్న దశలోనే రైతులకు రుణాలివ్వాలని, బ్యాంకుల చుట్టూ రైతులకు తప్పించుకోవద్దు అని సూచించారు. ఇక హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నిన్న సందర్శించారు. రుణమాఫీ, బ్యాంకు పనితీరు, ఆర్థిక లావాదేవీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార బ్యాంకుల్లో పాలక వర్గాలు, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని తప్పులు జరిగాయని,
అలాంటివి పునరావృతం కావద్దు అని మంత్రి సూచించారు. 2025 సంవత్సరం సహకార సంఘాలకు చాలా ప్రత్యేకమైంది అని, దానికి తగినట్లుగా బ్యాంకర్లు అద్భుతమైన పనితీరు చూపించి రైతుల పురోగతిలో భాగస్వాములు కావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎండీ డాక్టర్ బి గోపి తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్లో ఉచితంగా చదువుకొని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం సన్మానించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలు సూపర్ పవర్ గా సోనియా గాంధీ కొనసాగుతూ ఆయన్ను రబ్బర్ స్టాంపుగా మార్చారని ఆరోపించారు. మన్మోహన్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలను నిర్వహించి ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది అన్నారు. మాజీ ప్రధానిగా పివి నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన కాంగ్రెస్ కు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు అన్నారు. RRR రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వానికి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం వచ్చే నెల 2వ వారంలోగా పూర్తి కానుంది. జనవరి మొదటి వారంలో జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుంది అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపంగా బీజేపీ నేతలు మౌనం పాటించారు. ఈ భేటీలో పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను నడ్డాకు కిషన్ రెడ్డి ఇచ్చారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని వచ్చే ఏడాది డిసెంబర్ 25 వరకు సుపరిపాలనా సంవత్సరం, పార్లమెంట్లో కేంద్రం అంబేద్కర్ ను కించపరిచింది అన్న కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్గా ఏడాది పాటు సంవిధాన్ పర్వ్ జరపాలి అని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాజకీయం ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలను పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు. మాది భయపడే రక్తం కాదు, భయపడే రక్తం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవిత జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. తప్పు చేయనిది భయపడే ప్రసక్తే లేదని, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని అన్నారు. తాను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికి భయపడనని చెప్పారు. ప్రశ్నిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది అని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసులపై చెప్పనవసరం లేదు అన్నారు. హామీల అమలుతో రేవంత్ సర్కార్ విఫలమైందని, గ్రామాల్లో హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కాలంలో పుస్తకాలు చదివేదెవరు అన్న మాటలను పుస్తక మహోత్సవం పటాపంచలు చేసింది. పుస్తకాల పండుగకు అమిత ఆదరణ లభించింది. దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు సాగిన 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. 13 లక్షల మందికి పైగా ఈ ఏడాది పుస్తక మహోత్సవానికి వచ్చినట్లు సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ చెప్పారు. ఇక అందులోనూ 35 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో ఉండడం విశేషం. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ హాజరు కావడం, గ్రూప్ 2 పరీక్షలు ముగియడంతో యువతకు కాస్త విరామం లభించడం, యువ రచయితలు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం తదితర కారణాలతో ఈసారి యువత అధిక సంఖ్యలో వచ్చారని కొందరు ప్రచురణకర్తలు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది 20 నుంచి 30% సేల్స్ పెరిగాయి. ఇక బుక్ ఫెయిర్ ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి మాట్లాడుతూ, తుపాకుల ద్వారా సాధ్యం కాని సామాజిక మార్పును పుస్తకాల ద్వారా తీసుకురాగలము అన్నారు. భావ విప్లవానికి ప్రధాన ప్రేరణ పుస్తక పఠనమని, ఆలోచనలను విస్తృతం చేయడంలోనూ దాని పాత్ర ముఖ్యమైంది అని అన్నారు. బిఆర్ అంబేద్కర్, ఎంఎన్ రాయ్ లాంటి మహానీయులంతా పుస్తక పఠనం ద్వారానే వారి జీవితాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు అని కొనియాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలా మంది పుస్తకాలు చదవడం మంచి పరిణామమని అన్నారు. బుక్ ఫెయిర్ కు శాశ్వత భవనం ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందేలా తన వంతు ప్రయత్నిస్తాను అని కోదండరాం హామీ ఇచ్చారు.
అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు గురించి ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఎందుకు అంటే సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు కారణంగా అదనంగా 280 కోట్లు వచ్చాయి. అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలి అని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. ఇక పైకి చిన్న విషయం అని చెబుతున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పేద మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుంది అని, పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసిన ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్ని రోజులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో పాటు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ పంట పడింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు రాగా అందులో మెజారిటీ వాటా బెనిఫిట్ షోల ద్వారా వచ్చింది. దేశవ్యాప్తంగా పేరొందిన నుమాయిష్ 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా జనవరి 1 నుంచే ప్రారంభమయ్యే నుమాయిష్ ఈసారి కాస్త ఆలస్యంగా జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండడం వల్లే ఈసారి ఆలస్యంగా ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న నుమాయిష్ ను ప్రారంభిస్తారని ఎగ్జిబిషన్ సొసైటీ నిన్న ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటనరీ హాల్లో సొసైటీ కోశాధికారి డాక్టర్ బి ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు కె నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్ పలు అంశాలు వెల్లడించారు. 26 ఎకరాల మైదానంలో జరిగే ఈ ఎగ్జిబిషన్ లో 2000కు పైగా స్టాళ్లలో వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలు జరగనున్నాయని తెలిపారు. నుమాయిష్ ప్రవేశ రుసుము ఇన్నాళ్లు ₹40 వసూలు చేశామని, ఈసారి ప్రవేశ రుసుము ₹10 పెంచి ₹50 చేశామని నిర్వాహకులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సంప్రదాయబద్దంగా అంగరంగ వైభవంగా జరిగింది. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయం తోటబావి ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న మేడల దేవి కేతాలమ్మను వివాహమాడారు. ఆర్జేసీ రామకృష్ణారావు పర్యవేక్షణలో ఆలయ ఈవో బాలాజీ శర్మ, ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వీర శైవ ఆగమ పండితులు కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో కొమరవెల్లి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా ప్రభుత్వం సంతాప దినాలు పాటిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాకపోవడంతో వీర శైవార్చకులే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కాగా 10 నుంచి 45 గంటలకు మల్లన్న కళ్యాణం జరగాల్సి ఉండగా 2 గంటల పాటు ఆలస్యం అవడం పట్ల భక్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా భయపడేలా, పట్టుబడితే శిక్ష తప్పదు అనేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ రహితంగా మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తం 1942 డ్రగ్స్ కేసుల్లో 4682 మందిని అరెస్ట్ చేశామని, 142.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని గుర్తు చేశారు. ఈ కేసులో నిందితులకు చెందిన 55.8 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిన్న ఆయన రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. మావోయిస్టుల కట్టడికి, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వారికి 180 కోట్ల మేర తిరిగి ఇప్పించామని అన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి 25,184 ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాది 17,571 ఫిర్యాదులు పోలిస్తే సైబర్ నేరాల్లో 25.18% పెరుగుదల ఉంది. సైబర్ నేరాల్లో రికవరీకి సంబంధించి దేశంలోని తెలంగాణ టాప్ లో ఉంది అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ ఏడాది నేరాల్లో 9.87% పెరుగుదల ఉంది అన్నారు. తెలుగు అమ్మాయి చెస్ ధృవతార కోనేరు హంపి విశ్వ వేదికపై అద్భుత ప్రదర్శన కనబర్చింది. న్యూయార్క్ లో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి అదరహో అనిపించింది. మొత్తం 11 రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన హంపి అగ్రస్థానంతో టైటిల్ కైవసం చేసుకుంది. 37 ఏళ్ల హంపికి ఇది రెండో ర్యాపిడ్ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 2019లోనూ విజేతగా నిలిచిన హంపి చైనా గ్రాండ్ మాస్టర్ జువెన్ జూన్ తర్వాత ఈ టోర్నీని 1 కంటే ఎక్కువసార్లు గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. మిగతా భారత క్రీడాకారుల్లో దివ్యా దేశ్ముఖ్ 21వ, వైశాలి 52వ స్థానాలతో టోర్నీని ముగించారు. ఓపెన్ విభాగంలో రష్యా టీనేజర్ 18 ఏళ్ల
ఒలోధార్ ముర్జిన్ ర్యాపిడ్ ఛాంపియన్ గా అవతరించారు. 13 రౌండ్ల నుంచి 10 పాయింట్లతో టాప్ లో నిలిచిన ముర్జిన్ పిన్న వయసులో ఈ టైటిల్ నెగ్గిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కించాడు. ఇక టైటిల్ ఫేవరెట్ గా పోటీపడ్డ అర్జున్ ఎరిగేసి 9 పాయింట్లతో 5వ స్థానానికి పరిమితమవగా ప్రజ్ఞానంద్ 8.5 పాయింట్లతో 17వ, హర్ష భారత్ కోటి 6.5తో 98వ స్థానాలతో నిరాశపరిచారు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్ 4వ టెస్టులో 5వ రోజు మ్యాచ్ కొనసాగుతుంది. ఓపెనర్లుగా జైస్వాల్, రోహిత్ వర్మ బరిలో దిగారు. ఇక 4వ రోజు ఆట ముగిసేసరికి 2 ఇన్నింగ్స్ లో ఆసీస్ 228 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్ సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేయగా భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియాకు భారీ లక్ష్యం ఎదురైంది. ఇవాళ ఆటకు చివరి రోజు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే దాదాపు 96 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఇక మెల్బోర్న్ మైదానం వేదికగా జరిగిన టెస్టులో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ కొనసాగుతుంది. ఆసీస్పై 1928లో 332 పరుగులను ఛేదించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇక టీమిండియా ఇక్కడ ఆడిన గత 2 టెస్టుల్లోనూ విజయం సాధించడం సానుకూల అంశం. ఇప్పుడు కూడా టాప్ ఆర్డర్ రాణిస్తే లక్ష్య ఛేదన పెద్ద కష్టం కాబోదు అనేది క్రికెట్ వర్గాల విశ్లేషణ.